తెలంగాణ షాదీకి పోవాలి, బగారా రైస్ తినాలి. గట్లుంటుంది మరి బగారా రైస్. ఏ మాట కాదు చెప్పుకోవాలి. తెలంగాణ తర్వాత బగారా రైస్ మన స్టైల్ సెట్ చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 3 గ్లాస్ ఆఫ్ బియ్యం అయితే వేసుకోండి. వేసుకున్న బియ్యాన్ని మనం నీట్గా ఇప్పుడు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు దాంట్లో నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి మనం. ఆ తర్వాత పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకున్న గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుని మంచిగా దాన్ని మరిగించుకోండి. ఆ మరుగుతున్న దాంట్లో ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచి, ఒక చిన్న సిన్నమన్ స్టిక్, అదే దాల్చిన చెక్క, మరట్టి మొగ్గ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయలు మన ఇంట్లో అయితే వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరకాయలు వేసుకుని అవి సలసలా వేగుతున్న సమయంలోనే మనం బాగా దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ చీలికి పెట్టుకుని ఇలా స్లైస్కి కట్ చేసుకుని అవి కూడా మన ఇంట్లో యాడ్ చేసుకోవాలి. తీసుకున్న ఆనియన్స్ ఇలా మరి వేగిపోయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మనమైతే మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అది పచ్చివాసన పోయేదాకా మనమైతే బాగా వేపుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, పచ్చివాసన బాగా పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మన అందులోకి 1:2 అంటే ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే మనం పోసుకోవాలి. సో బై ద వే ఛానల్ కూడా మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మనం అలా మొత్తం 6 గ్లాసులు నీళ్ళు పోసుకుని టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఒక కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, హైలైట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నీట్గా అది మరుగుతుంది చూసారు ఎలా సలసల మరుగుతుందో, ఇలా సలసల మరుగుతున్నప్పుడే మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అస్సలు నీళ్ళు లేకుండా తీసుకుని ఇందులో వేసుకోవాలి. నీళ్ళు లేకుండా నీట్గా 2 చేతులతో మంచిగా నీళ్ళు పిండేసుకుని వేసేసుకుని టేస్ట్ దగ్గర మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు తర్వాత వేసుకోకూడదు. తర్వాత 10 నిమిషాలు వదిలేసుకోరు అనుకోండి, లేదా పావు గంట వదిలేసారనుకో, ఇలా మంచి పొగలుగా గుమ్మగుమ్మలాడిపోయి బగారా రైస్ అయితే రెడీ అయిపోద్దండి. నచ్చితే గీ వేసుకోండి, లేదా అవసరం లేదనమాట. చూసుకోవచ్చు. నోరు ఊరిపోయే బగారా రైస్ అండి. అలా ఉందన్నమాట. తెలంగాణలో లెక్క అంటే గిట్లు ఉంటుంది. మంచిగా మనం దాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని రైట్గా తినండి. నాకైతే ఎగ్ ఇష్టం. మీరు ఇంక ఏ కర్రీ చేసుకున్నా సరే హైలైట్ టేస్ట్ ఉంటుంది. అదేండి బగారా రైస్. తెలంగాణ షాదీకి ఖచ్చితంగా పోవాలి, బగారా రైస్ తినాలి. బయట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. రీసెంట్గా మనం బ్రేక్ఫాస్ట్ సిరీస్ కూడా, ఆ సిరీస్ మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.